ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్. నేను మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు అయితే నా వెయిట్ లాస్ జర్నీ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఈ విధంగా నేను జీరా వాటరు బాగా బాయిల్ చేసి ఖాళీ కడుపుతో అయితే తాగుతాను అనమాట. ఈ ప్లేస్లో నార్మల్ వాటర్ కూడా తాగొచ్చు. ఒక్కొక్కసారి హనీ వేసి తాగుతాను, ఒక్కొక్కసారి ఈ విధంగా జీరా వాటర్ అయితే తాగుతాను అనమాట. సో విలేజ్ వెళ్ళక ముందు అయితే నేను వెయిట్ లాస్ వచ్చేసి ఒక 5 to 6 kgs అయితే తగ్గాను. ఇప్పుడైతే మళ్ళీ వెయిట్ అయితే పెరిగిపోతున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పి మన ఫిట్నెస్ మీద మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేసుకోవాలి. ఎప్పుడు తినేసి పిల్లలు ఇల్లు ఇదే కాకుండా మన ఫిట్నెస్ మీద కూడా మనం ఫోకస్ చేసుకుంటే మనకి బాగుంటుంది. డైలీ కూడా km నుంచి 4 km వరకు నడిచేదాన్ని, తర్వాత ఒక 200 వరకు స్కిప్పింగ్ చేసేదాన్ని, తర్వాత కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే తప్పకుండా చేసేదాన్ని అనమాట. ఎలా లేదన్నా సరే 1 hour పాటు ఈ విధంగా కేటాయించేదాన్ని. ఇప్పుడైతే నేను మా పిల్లలతో బయట యోగా క్లాస్కి కానీ జిమ్కి కానీ వెళ్ళలేను కదా. సో అందుకోసం అని చెప్పి మా ఇంట్లోనే నేను ఈ విధంగా ఎక్సర్సైజ్లు అయితే కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి చేసినప్పుడు మనం ఏది చేసినా కూడా ఒక 30 స్టెప్స్ వరకు చేసుకున్నాము ఒక్కొక్క ఎక్సర్సైజ్ అంటే చాలా మనకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. కరెక్ట్గా 1 month చేసాము అంటే ఒక 5 to 6 kgs అయితే ఈజీగా తగ్గిపోతాం అనమాట. ఎటువంటి డైట్ చేయకుండా మనకి నచ్చిన ఫుడ్ తింటూ మనం ఇలాంటివి చేసుకున్నాము అంటే చాలా బాగా తగ్గుతాం అనమాట. కొంతమంది ఆ పౌడర్ తాగండి తగ్గిపోతాం, ఇవి తినండి తగ్గిపోతాం అనేసి చెప్తూ ఉంటారు కదా. అవి అసలు ఏమి యూజ్ చేయవసరం లేదు. మన ఇంట్లో మన ఫుడ్ తింటూ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా తగ్గిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత నేను ఒక గ్లాస్ వరకు రాగి జావ అయితే తాగుతాను. ఎక్సర్సైజ్లు అయిన వెంటనే రాగి జావ అయితే కంపల్సరీ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మా పిల్లలకి లేపి వాళ్ళకి స్కూల్కి రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్తాను. ఈ లోపల వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం, ఇంకా పట్టుకెళ్ళడం, ఇంకా ఇవన్నీ కూడా స్నాక్స్ బాక్స్లో ఫ్రూట్స్ పెట్టడం, ఇదంతా ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్ చేశాను మా పిల్లలతో. ఈరోజు నేనేం చేస్తాను నా డైలీ రొటీన్లో కాబట్టి ఈ విధంగా అనమాట. తర్వాత స్కూల్లో దించి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా బయట వాకిలి ఇవంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేసి దలియా ఉప్మా అనమాట. కొంచెం స్ప్రౌట్స్ వేసి దలియా ఉప్మా చేశాను. ఒక్కొక్కసారి దలియా కిచిడి చేస్తాను, అలాగే దలియాలో కొన్ని డిఫరెంట్ వంటలు చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు ప్రస్తుతానికైతే దలియా ఉప్మా. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. ఒక్కసారి దోశ, ఒకరోజు ఇడ్లీ, ఇలా మనకి నచ్చిన టిఫిన్ మనం తినొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మెంతికూర పప్పు కానీ పాలకూర పప్పు కానీ గ్రీన్ పీస్ పప్పు కానీ ఏదైనా సరే డైలీ మా ఇంట్లో పప్పు అయితే కంపల్సరీ. ఇంకా ఈ టైంలో నేను ఒక జ్యూస్ తాగుతాను. మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా. సో ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అయిపోయి ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు బీ షిఫ్ట్కి అయితే వెళ్తున్నాడు, అంటే 11:30కే వెళ్ళిపోతాడు. సో తనకు కూడా బాక్స్ పెట్టేశాను. ఇంకా నేనైతే ముందు రోజు తీసుకొచ్చిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. 1 వీక్లో ఈ వెజిటేబుల్స్ పని ఉంటుంది, అలాగే డైలీ రొటీన్లో ఈ బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోవడం, బట్టలు ఆరబెట్టుకోవడం, ఇంకా సామాన్లు తోముకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చినప్పటికీ ఈరోజు స్పెషల్ అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ ఏం చేయలేదు. సో సింపుల్గా ఎగ్ ఆమ్లెట్, అలాగే మెంతికూర పప్పు చేశాను కదా, సో మెంతికూర పప్పు సలాడ్ అనమాట. సో రోజు కర్రీ ఉంటుంది, ఈరోజు వీడియోలో అయితే కర్రీ లేదు. మనం రోజు ఏం చేసుకుంటామో అదే కాబట్టి ఈ రోజుకి ఇది. సో హ్యాపీగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 1 o'clock కల్లా తినేస్తాను. ఇంకా 1 o'clockకి లంచ్ చేసేస్తే మనకి గ్యాప్ ఉంది అంటే ఒక 2 లోపల అయితే బటర్ మిల్క్ తాగొచ్చు హ్యాపీగా. తిన్న తర్వాత చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా మా పిల్లలకి కొన్ని ఏవైనా డ్రాయింగ్ వేయించడం, చదివించడం ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలో అయిపోతుంది. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో ఒకటి చేస్తాం కదా. ఈరోజు స్ప్రౌట్స్, మార్నింగ్ స్ప్రౌట్స్ తినలేదు. ఇంకా ఈ స్ప్రౌట్స్ అనేవి చక్కగా మనకి నచ్చిన టైంలో కొంచెం కొంచెం తినొచ్చు. ఇంకా ఎగ్స్ అయితే మొత్తం ఎలక కొరికేసి పడేసిందనమాట. స్ప్రౌట్స్ ఈ విధంగా కొంచెం కీరా, క్యారెట్, అలాగే కొంచెం సాల్ట్, కారం, లెమన్ జ్యూస్ వేసుకున్నాము అంటే తినడానికి చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. సో ఈ విధంగా రోజుకు ఒక స్నాక్స్ అయితే తింటాం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా తినేసిన తర్వాత ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తారు. సో ఈ విధంగా అంతా క్లీన్ చేసి
చాలా టైం అయితే మనకి కనిపించని పనులు పిల్లలతో ఉంటాయి. సో అవన్నీ చేసుకొని ఇంకా ఈవినింగ్ నైట్ రోటీ కోసం అయితే మా హస్బెండ్ మార్నింగ్ బీ షిఫ్ట్కి వెళ్ళే ముందే ఈ పిండిలు అయితే ఆడించి తీసుకొచ్చారనమాట. గోధుమ పిండి ఇంకా రాగి పిండి ఇవన్నీ కూడాను. సో ఈ పిండిలన్నీ కూడాను ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అలాగే రాగి పిండి మిక్స్ చేసి రోటీ అనమాట. 1 కప్పు గోధుమ పిండి ఇంకా 1/2 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసేసి రోటీలు అయితే తయారు చేస్తున్నాను. సో ఈ విధంగా హ్యాపీగా రోటీ తినేస్తాం అనమాట. ఇంకా మా పిల్లలకైతే నార్మల్ రోటీ, ఇంకా మాకైతే అలా రాగి పిండి గోధుమ పిండి కలిపి సో ఈ విధంగా పిల్లలకు తినిపించి పడుకోబెడతాను. ఇంకా తనైతే బీ షిఫ్ట్కి వెళ్తే నైట్ 11 అయిపోతుంది వచ్చినప్పటికి. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.